కూటమి ప్రభుత్వం ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉంది? ఏమేమి పథకాలు అమలు చేశారు? ఏం అమలు చేశాడు చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చెప్పిన పథకాలు ఏంటి? ఒక పెన్షన్ ఒకటి ఇచ్చాడు, ఇంకేం ఇచ్చాడు? అన్నా క్యాంటీన్ కూడా తీసుకొచ్చాము. అది ఎక్కడెక్కడో పెట్టారు కానీ అన్న క్యాంటీన్ పెట్టినా కానీ అది అనవసరం. అది అన్న క్యాంటీన్లో ఉపయోగం లేదన్న. తాగుబోతులు తినేసేసి అక్కడ తాగేసి అక్కడే పోకుంటారు, ఇంకా ఉపయోగం లేదు దానివల్ల. అంటే పిల్లలకి చదువు విషయంలో చేయమను, లేదా వైద్యం విషయంలో చేయమను. మాకు అసలు ఈ ఆఫర్లు అన్నీ కూడా అవసరం లేదు. అసలు పథకాలు ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం సరే, పథకాలు ఏమో అవసరం అసలు మాకు. చదువు వైద్యం ఫ్రీ అమ్మని చాలు. మంచి కష్టపడేది చదువుకి వైద్యానికి ఖర్చు పెడతారు డబ్బులన్నీ. వాళ్ళు ఈ పథకాలన్నీ తీసేసి ఆ 2 ఫ్రీ అమ్మను ఎవడ పని అడు చేసుకుంటాడు. ఇంక డబ్బు ఖర్చు పెట్టిన పని ఏముంది? అప్పటికి అప్పులు ఉండవు. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే స్కూళ్ళు ప్రారంభమైనా కానీ ఇంతటికి పిల్లలకి అమ్మకం ఉందని అన్నారు, ఇంతటికి వేయలేదని చెప్పేసి కూడా వైసీపీ. వీళ్ళు చెప్పిన విషయాల్లో ఒక బస్సుకి పెన్షన్ తప్ప బస్ ఫ్రీ అన్నారు, బస్ ఫ్రీ ఇవ్వాలా. గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు ఇవ్వాలా. ఇంకేమి ఇచ్చారు? 10 మహిళకి ఇంటి నీకు 1500 అన్నారు. ఏది? ఏం లేవు, పథకాలు ఏం లేవు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. అదే ఎవరైనా చెప్పేసి ఏంటని చెప్తున్నారు ఆయన. మరి అయితే చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? వస్తే రేపు ఎలక్షన్ మళ్ళీ చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకం వచ్చినా, ఇప్పుడు ఒకసారి ఓటేసాము ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయలేము. ఇంకా మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా ఓపి పెట్టి చూస్తూ ఉంటామే. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు నొక్కాలో అప్పుడు నొక్కుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, డోహరా మనలకు చేయూత కానివ్వండి అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు లేబర్కి చేతిలోనే డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే నెలకి ఏదో పథకం వేస్తూ ఉండేవాడు. అమ్మఒడి అని ఒక నెలలోనో, లేక 40 సంవత్సరాలకు ఒక నెలనో, టైలరింగ్ వాళ్ళకి ఒక నెలనో, ఆటో వాళ్ళకి ఒక నెలలోనో, అట్లా ప్రతి కుటుంబానికి 10,000 6 నెలలు, సంవత్సరంలో 6 నెలలు 10,000 పడతానే ఉండేవి. ఒక దగ్గర చేసి ఆపుకోకుండా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు 3 నెలల మధ్య జనాల దగ్గర డబ్బు అసలు